చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి ఒక లెక్క. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే అన్నకి 7th క్లాస్లోనే 8th క్లాస్ టీసీ ఇచ్చి పంపించేసారు స్కూల్లోకి వెళ్ళి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. మనల్ని చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరపడింది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. జగనన్న 1.0లో కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టారా అన్న. రాష్ట్రాన్ని ఏలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ప్రజలు మరో 30 ఏళ్లు మనకు అధికారం ఇస్తారు. విలువలు, విశ్వసనీయతే మనల్ని మళ్లీ గెలిపిస్తుంది. ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతా. ఏం చేస్తాం, గుర్రే కసాయి ఒడ్నే నమ్ముద్ది. ఇవి జగన్ 2.0 మాటలు. ఈ రోజు కష్టాలు అనేటివి వస్తాయి. నీకు లైఫ్ థ్రెట్. కష్టం రానిదే సుఖం రాదు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. అవునా? కష్టం వచ్చినప్పుడు మన క్యారెక్టర్ను మనం అమ్మేసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మింగేసిన అడవి భూములవన్నీ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. తన విలాసవంతమైన ఫామ్ హౌస్ కి రోడ్ వేయించుకున్నాడు. ఆయన అద్భుతంగా నిర్మించుకున్న, లావిష్ గా నిర్మించుకున్న ఫామ్ హౌస్ ఎక్కడ? అడవి మధ్యలో. అడవి మధ్యలో ఆ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్డు ఎవరు సొమ్ముతో వేశారు? ప్రజలు సొమ్ముతో వేశారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అడవుల్ని రక్షించాల్సినటువంటి మంత్రి అడవుల్ని మింగేశాడు. మీకు పండుగ తమ్ముళ్ళు రెడీ అయిపోయింది. తమ్ముళ్ళు చూడండి, ఆ విలాసవంతమైన ఫామ్ హౌస్ ఎలా కట్టుకున్నాడు? ఎవడిచ్చాడు కరెంటు? ఎవడిచ్చాడు నీళ్లు? ఎవడేసాడు రోడ్లు? ఏగ వాళ్ళదంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. రెండేసారంటే మిమ్మల్ని బాగా పిండేశాడు అన్నమాట. మళ్ళీ ఏరుకోలేము. ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, కాంగ్రెస్, ఇటు తెలుగుదేశమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా ఏందిరో వాల్యూమ్ పెంచిన ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు. 100 కేసులు కొవ్వుతుగానే అరగ్రామ్ ప్లేట్ లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావులండి. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. వాళ్ళంతా ఉల్ఫగాళ్ళు సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కష్టాలు కనిపిస్తాయి. రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. జన్మంటూ ఉంటే మళ్ళీ రికార్డింగ్ డాన్సర్ గానే పుట్టించమని దేవుణ్ణి ప్రార్థిస్తాం. నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మరోవైపున ఏది చూసినా స్కామే. పెద్ద మనిషి పెద్దిరెడ్డి కట్టిపడేసుకున్నాడు ఫామ్ హౌస్. ఈగ వాళ్ళదు మా మీద, ఈగ వాళ్ళదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఇంకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. మనం ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటాం అన్నది. లేని వాళ్ళు బ్రాంతి తాగెళ్ళిపోవచ్చు. ప్రతిపక్షంలో కూర్చొని ఉండం, అది పర్వాలా. ఇకనైనా చక్కగా బతుకు. మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. మహా అయితే 3 నెలలు లోపల వస్తాయి. 2 నెలల నుంచి ప్లేట్ నిండా ఫుడ్ లేదు, కంటి నిండా నిద్ర లేదు. మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా ఎలా పగడ్బందీగా ఎలా జరిగింది. ప్రజల డబ్బుతో రోడ్లు వేసుకున్నాడు. 2 లక్షల 3 లక్షల నీ ఇష్టం. డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తున్నాయి అనుకున్నావా? ఓడిపోయాం, పర్వాలా. 100 ఎకరాల భూములు కబ్జా, అటవీ భూములు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి రచ్చ చేశారు. సెంటు భూమి. ఇది వ్యాపారం. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇది
దొంగ కేసులు బనాయించారు, 16 నెలలు జైల్లో పెట్టకూడదు. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సర్వీస్. ఈ రోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తా ఉన్నారు. నేను నమ్మను. చూస్తూ ఊరుకోం. చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి కంగారపడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కాదండంలా నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. కానీ ఏమైంది, ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.